భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో మరణించిన వ్యక్తికి హెల్పింగ్ మైండ్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలకు వెళ్తే ఆర్టీసీ బస్టాండ్ వద్ద మృతి చెందిన అతని మృతదేహాన్ని మదనపల్లి 2 టౌన్ పోలీసు వారు మదనపల్లి బోధన ఆసుపత్రిలో మార్చురీలో ఉంచారు. వారం రోజుల నుండి అతని కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అంత్యక్రియలో హిందూ ముస్లిం సోదరుడు కూడా పాల్గొనడం చాలా విశేషం. ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా మేమున్నామంటూ కదులుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి ఓ వ్యక్తి మరణించగా అతని ఆచూకీ వివరాల కోసం అతని మృతదేహాన్ని మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చురీలో ఉంచగా అతని కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు వారం రోజుల నుంచి ఎవరు ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ పోలీసు వారి సమాచారంతో హెల్పింగ్ మైండ్స్ బృందం మేమున్నామంటూ అనాథాలుగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఆత్మ బంధువులుగా వారి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అతని యొక్క మృతదేహానికి దహన సంస్కారాలు హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పక్కనున్న మనిషి ఏమైపోతే ఉన్నటువంటి నేటి తరుణంలో గత కోవిడ్ సమయంలో చూసుకోవచ్చు, లేదంటే ఈ అనాథ యొక్క మృతదేహాల అంత్యక్రియల్లో భాగ్యస్వామ్యంతో హెల్పింగ్ మైండ్స్ బృందం ముందడుగులు వేస్తుంది. అందులో అతనికి అయ్యే ఈ దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులకు కూడా హెల్పింగ్ మైండ్స్ బృందం రాహుల్ కావచ్చు, డంగన గారు కావచ్చు, గురాల మహేష్ గారు కావచ్చు, ఇక అంబులెన్స్ సూరి కావచ్చు, సురేంద్ర కావచ్చు, ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం పార్టిసిపేషన్ కావచ్చు, వీళ్ళందరినీ కలగలిసి ఎవరిని అనాథలుగా వదలకుండా అట్లా ఎవరైనా మదనపల్లి పరిధిలో చనిపోయి వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోతే హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి వారి యొక్క దహన సంస్కారాలు వారి మతానుసారంగా నిర్వహిస్తుందని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.